నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం. అనిల్ గారు, ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా టీ కప్పులో తుఫాను గురించే మాట్లాడుకుంటున్నారు. అర్థమైంది నేనేం చెప్పాను మీకు. బీఆర్ఎస్ లో జరుగుతున్న ఆ అంతర్యుద్ధం అనాలేమో. మొన్నటి వరకు ఏపీలో చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిల గారికి ఏదో గొడవ జరిగింది. అదే తెలంగాణకు కూడా పాకినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తగిన ఇంపార్టెన్స్ లేదు అని కవిత గారు చాలా బాధపడిపోతున్నట్టు, అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలన్నీ వస్తున్నట్టు రకరకాల కథనాలు. ఇప్పుడు కవిత గారు వేరే పార్టీ పెట్టబోతున్నారని కొంతమంది, ఆల్రెడీ వేరే పార్టీతో కాస్త లాలూచి అయిపోయిందని మరికొంతమంది. అసలు ఏంటి కవిత గారి స్ట్రాటజీ అని మీకు అనిపిస్తుంది? కవిత గారి స్ట్రాటజీ ఏమో కానీ, కవిత గారికి నా స్ట్రాటజీ ఏమంటే, కవిత గారు బయటికి రావాలి. వచ్చారుగా ఆల్రెడీ. బయటకు వచ్చి, ఐ మీన్ లైక్ యాజ్ అ ఉమెన్, ఐ థింక్ షీ లైక్ ఉమెన్ నీడ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. అండ్ దమ్మున్న నాయకులు ఒకరి షాడో కింద ఉండటం బంద్ చేసి, అందరూ వయసు పెరిగిపోతుంది. నేను ఎవరో కాంగ్రెస్ లీడర్ అంటూ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకోలేకపోతున్నారని చెప్పేసి. 40+ years వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ అంటే ఎవరి ఫ్యామిలీ వాళ్ళది. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఒక సిద్ధాంతానికి కట్టుబడ్డ వాళ్ళు, తెలంగాణ కోసం కట్టుబడ్డ వాళ్ళు, తెలంగాణకి ఎక్కడైనా డ్యామేజ్ జరుగుతున్నప్పుడు యాక్టివ్ అపోజిషన్ ఉండాలా, లేనప్పుడు ఇంకొక అపోజిషన్ రావాల్సిందే. ప్రజలకి న్యాయం జరగాలి ఇక్కడ. సో ఆ కోణంలో షర్మిల బయటకు వచ్చేసింది. షర్మిల, ఐ రియల్లీ సెల్యూట్ దిస్ లేడీ. మన ఇండియన్ వ్యవస్థలు ఉండేందంటే సిగ్గు, బిడియము, భయము, ఇవన్నీ పెద్ద రోగాలు పెట్టుకుని ఉంటారు. గట్టిగా మాట్లాడలేరు. ఆ మాట్లాడే స్వభావం రాకపోతే దేశం బాగుపడదు. సో ఈ చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో బయటికి రావటం అనేది తప్పు కాదని నేను అంటున్నా. మాట్లాడాలా. పాలిటిక్స్ లో ఇదేమి రాజకీయ వ్యవస్థ కాదు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి మేము పాలిస్తామనే దానికి. నీ ఆలోచన విధానం ఏంది, నువ్వు ప్రజలకు ఏం చేయగలుగుతున్నావు అనే కోణంలో బయటకు వచ్చినప్పుడు షర్మిల ఫస్ట్ స్టెప్ తీసుకుంది. ఐ థింక్ నౌ ఇది రాజరిక పాలన కాదు కానీ వారసత్వ రాజకీయాలే కదా. వారసత్వ రాజకీయాలు కూడా కాకుండా రాజుల్లో రాజు తర్వాత రాజు కొడుకు రాజు, ఆ కొడుకు రాజు, ఆ కొడుకు రాజు. ఇప్పుడు రాజకీయాలు కూడా ఎవరు దమ్మేందో వాళ్ళ కొడుకు కేటీఆర్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ పార్టీ ఇట్లా అయ్యింది కాబట్టి, లేకపోతే పార్టీ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేవారే. ఏపీ చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రేపు లోకేష్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి శతవిధాల యువరాజులను ఆ సిస్టమ్ మారాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నేను ఇక్కడ మాట్లాడుతామంటే, టిఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ. ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి నాయకులు వీళ్ళు, స్వచ్ఛందంగా సెల్ఫ్ మేడ్ లీడర్స్ అంటారు వీళ్ళు. సో వాళ్ళ టాలెంట్, వాళ్ళ లీడర్షిప్, వాళ్ళ స్కిల్, వాళ్ళది ఏదైతే ఉందో వాళ్ళ డ్రీమ్ అనేది ఎవరికి వాళ్ళు ముందు తీసుకెళ్ళాలి. అంతేగాని మరుగును పడిపోవటం, తండ్రి చాటును ఆగిపోవటం, అన్న చాటును ఆగిపోవటం అనేది ఉండకూడదు. మై స్ట్రాటజీ ఏంటంటే, కవిత ఐ థింక్ షీఈ్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్, డెఫినెట్లీ బెటర్ దాన్ రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నా, ఎందుకంటే మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండాలి. సీఎం నేను అంటున్నామంటే కొత్త నాయకులు బయటకు రావాలా. కవిత సీఎం గా అవడానికి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చూసుకుంటే స్కోర్ కార్డ్ పెట్టాలా ప్రతి నాయకుడికి. కవిత గారిని వద్దు అని చెప్పి పసుపు రైతులే ఇది చేసిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మాకు వద్దు బాబోయ్ అని తిరస్కరిస్తే ఇంకా తండ్రి కూతురుని ఏం చేయాలో అర్థం కాక ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే సందర్భాలు చూసాం. ఇప్పుడు తండ్రి కూతురు కాదు, ఇప్పుడు ఇద్దరు నాయకులు ఉన్నారు అక్కడ. ఇద్దరు విజన్ కలిగి ఉన్నారు. ఎవరు కాళ్ళు ముందుకు వెళ్ళిపోవాల్సిందే. నేను అన్నది ఏమంటే, ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టాలా, స్కోర్ కార్డు పెట్టాలా. సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏం చేశాడు. ఇంకొక మాట నేను అన్నది ఏమంటే, రాజకీయ నాయకులు టైం టేబుల్ కూడా పబ్లిక్లో బయటికి రావాలి. అసలు వీళ్ళు ఏం చేస్తుంటారు, వీళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అపోజిషన్ లీడర్సే కానీ, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఇష్యూ ఇది. రాజకీయ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు కేసీఆర్, ఆయన ఓడిపోయిన తర్వాత ఫామ్ హౌస్లో కూర్చున్నాడు కానీ భారతదేశానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు మాట్లాడాడు? వై ఈజ్ ఈ నాట్ అవుట్ దేర్ ఇన్ ద ఫ్రంట్? నేను అన్నదేమంటే, దేశం అభివృద్ధి చెందాలి అనే దగ్గర మనం మాట్లాడినప్పుడు అదే కదా ఇక్కడ అజెండా ఏంటంటే, వీళ్ళ టైం టేబుల్ బయటికి రావాలా. మార్నింగ్ 6 to ఈవినింగ్, అంటే
చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా వాడి టైం టేబుల్ బయటికి తెలుస్తుంది. కాబట్టి ఈ పొజిషన్లు తీసుకొని కూర్చున్న ప్రతి నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది బయటికి రావాలా. మీలాంటి మీడియా వాళ్ళు ప్రశ్నించాలి వాళ్ళని. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హాలిడేస్లో ఎంజాయ్ చేసుకుంటా ఉంటే, నిన్న నేను ఒక ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నాను. నేను ఆంధ్రాలో 3 దళిత పిల్లల్ని రోడ్డు మీద ఐ థాట్ అరవై ఇన్ ఆఫ్ఘనిస్తాన్ సంథింగ్. దాని గురించి సెపరేట్ గా మనం మాట్లాడదాం. నేను అంటే క్విక్ గా రెస్పాండ్ అయ్యేటువంటి నాయకులు లేకపోవటం అనేది ఒక దేశానికి పట్టిన జాడ్యం. అది ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టబోతున్నారా, బీజేపీలో చేరబోతున్నారని కొంతమంది, కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారని మరికొంతమంది, సొంతంగానే నాకు తెలిసి ఏ పార్టీలో చేరదు. నాకు తెలిసి ఆమె పార్టీ పెడితే మంచిదని నేను అంటున్నాను. కవిత గారికి మీకు బయటకి అంటే తెలిసిన పరిచయం ఏమైనా లేదు, పర్సనల్ రిలేషన్స్ ఏం లేవు కానీ, బట్ ఐ నో హర్ as we follow these leaders always. So కేటీఆర్, కేసీఆర్, కవిత వీళ్ళందరూ ఏమంటే వాళ్ళు ఒక టైంలో ఉద్యమాలు ఉధృతంగా బయటకు వచ్చి వాళ్ళు అనుకున్న ఆబ్జెక్టివ్ సాధించుకుని వచ్చాడు. ఇప్పుడు ఓడిపోగానే ఓటమి మైండ్తో పండుకోవటము, ఫామ్ హౌస్కి వెళ్ళిపోవటం కాదు చేయాల్సింది. మనుషులు ఓటేస్తేనే గెలిస్తేనే లీడర్ కాదు. మనుషుల్ని వెనకాల లేకపోయినప్పుడు కూడా నువ్వు ముందుకు వెళ్ళగలిగితేనే నువ్వు లీడర్. ఆ కోణంలో కవిత కొత్త పార్టీ పెడతామని తప్పు కాదంటారు. ముందుకు వెళ్ళొచ్చాము, ఏం కాదు. లేడీ పార్టీ అది మీరైనా పెట్టచ్చు, వేరే వాళ్ళైనా పెట్టచ్చు. కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి విభజన తర్వాత 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి ఒక గ్రాఫ్, ఒక పలుకుబడి ఇవన్నీ ఉంటుంది. ఈ రోజు అదే పార్టీలో నుంచి బయటకు వచ్చి, అంటే అగైనిస్ట్ గా బయటకు వచ్చి, విరుద్ధంగా బయటకు వచ్చి పెడితే ఆ తండ్రికి పరువు అని అదని ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటారు. లేకపోతే ఎలా తండ్రి పరువు కంటే 5 కోట్ల మంది ప్రజల జీవితాలు ఇంపార్టెంట్, ఫ్యామిలీ కంటే రాష్ట్రం ముఖ్యము. సో ఆ కోణలు ఆలోచించుకున్నప్పుడు అందరూ బయటకు వచ్చి, అంటే కేటీఆర్ గారు కన్నా సమర్థవంతంగా కవిత గారు పరిపాలించగలరు అని మీ ఉద్దేశం? వాళ్ళ టాలెంట్ వాళ్ళని వాడుకొని బయటకు రాని వాళ్ళు తప్పులేదు. ఆమె పార్టీ పెట్టమనే నేనైతే చెప్తున్నా. యాజ్ అనిల్ కుమార్ నేను చెప్పేది అంటే, కవిత గారు మీరు బయటకు వచ్చి పార్టీ పెట్టండి. మీ కాళ్ళ దగ్గరకు వస్తారో, మీ గడ్డం పట్టుకుంటారో, బతిమలాడుకుంటారో, తర్వాత చూద్దాం. మీరైతే అడుగు బయటకు తీసుకొని, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అందరూ తెలుసు. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ఏం చేస్తుందో తెలుసు. మాట్లాడే వాళ్ళు కావాలి. ఇక్కడ అపోజిషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది. సో ఖచ్చితంగా అన్న చాటున, లేకపోతే తండ్రి చాటున కూర్చోవటము, లేకపోతే లెటర్లు రాసుకోవటము, యు ఆర్ నాట్ సంబడి టు యూనిట్ బి అవుట్ ఇన్ ద ఫ్రంట్ టాక్, బికాజ్ యూఆర్ ఫైటింగ్ ఫర్ తెలంగాణ ప్రజల కోసం ఫైట్ చేయడానికి బయటకు వచ్చినప్పుడే ఆ మిషన్ కంప్లీట్గా తీసుకెళ్ళాలి. నేను కేసీఆర్ గారు చెప్పేదంటే బీఆర్ఎస్ అని పేరు మార్చాడు. మరి భారతదేశానికి ఏం చేస్తున్నాడు ఆయన? ఫామ్ హౌస్లో కాదు కదా భారతదేశం ఉంది. బీఆర్ఎస్ పేరు మార్చినప్పుడు స్టేట్ సెంట్రల్లో జరుగుతున్న అటు గురించి ఆయన బయటకు వచ్చి మాట్లాడాలా. జనాలు లేకపోతే కూడా మాట్లాడాలా. నువ్వు సైలెంట్ అయిపోతే దాని పేరు మరలా టీఆర్ఎస్ మార్చుకోవాలా. దట్స్ వాట్ ఐ టోల్డ్ ఎవరో ఒక పిల్లోడు అంట యుద్ధానికి వెళ్ళి వెనక్కి పరిగెత్తుకుంటూ పారిపోయి వస్తా ఉంటే ముసలాన్ని ఒక ఆయన ఎదురయ్యాడంట. ఎదురయ్యి, బాబు ఎందుకు పరిగెత్తి ఆడ నుంచి వస్తున్నా ఉంటే యుద్ధంలో నుండి వస్తున్నాను అన్నాడు. ఏం పేరు రా నీ పేరు అంటే అలెగ్జాండర్ అన్నాడు. రే పేరన్నా మార్చుకోలేకపోతే వెనకాన్ని వెళ్ళి మళ్ళీ ఫైట్ చేయి. నువ్వు బీఆర్ఎస్ అన్నప్పుడు భారతదేశానికి నువ్వు చేస్తున్న మేలేంటి? యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్. మోడీ గురించి నువ్వు ఎన్ని కౌంటర్స్ ఇచ్చినావు? సెంట్రల్లో జరుగుతున్న విషయాల గురించి ఏం మాట్లాడినాడు కేసీఆర్? సో మాట్లాడినప్పుడు మాట్లాడతాను అన్నట్టు వచ్చినటువంటి కవిత లాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించాలి. మేబీ హీస్ కాట్ అప్ విత్ సమ్ అదర్ పర్సనల్ ఇష్యూస్. ఇప్పుడు ఆయన కూతురు బయటకు వచ్చి పార్టీ పెడతానంటే తప్పేంటి? ప్రోత్సహించాలా. లేడీస్ లీడర్షిప్లోకి, నాయకత్వం రావడానికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయాలి. సాధారణంగా మన సమాజంలో ఆడపిల్లల్ని ఎప్పుడు చిన్న చూపే చూస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటున్న తరుణంలో నిజంగానే కేసీఆర్ గారు కేటీఆర్ కన్నా కవిత గారిని కాస్త తక్కువగా చూడడం వల్ల, మహిళ కాబట్టి కాస్త పక్కన పెట్టడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందా? ఒకవేళ పార్టీలో తనకి సముచిత స్థానమో సముచిత న్యాయమో జరిగి ఉండుంటే ఈరోజు కవిత గారు ఇలా రియాక్ట్ కాకుండా ఉండేవారా? ఇక్కడ అంతేమంటే ఒక ముస్లిం లెక్కన ఏమంటారు లైక్ అంత కాన్ఫిడెన్షియల్గా
అట్లా అది కాదు పాలిటిక్స్ అంటే, బయటికి రావాల్సిందే. కవితకి నిజంగానే ఒక రాష్ట్రాన్ని పరిపాలించగలే కవితకి ప్లాట్ఫామ్ ఇవ్వలేదు కాబట్టి, కవిత గారికి ఉంది అంటారా? కవితకి ప్లాట్ఫామ్ ప్రాబుల్లీ ఇవ్వలేదు కాబట్టే మరి ఆమె మాట్లాడుతుందేమో. ఆమె బయటకు వస్తే ఆమె సామర్థ్యం మొత్తం రాష్ట్ర ప్రజలు చూడగలుగుతారు. నువ్వు బయటకు వచ్చినంత మాత్రాన సీఎం అయిపోతావు కాదు కదా, వాళ్ళకి తెలుసు అది. కానీ ఆ శక్తి సామర్థ్యాలు కవిత వాళ్ళకి తెలుసు, ఉద్యమంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా కొట్లాడితే పనులు అవుతాయి అనేది. వాళ్ళు దే ఆర్ డిఫరెంట్ బ్రీడ్ కాబట్టి ఆ బ్రీడ్ వెనక పడతాం నాకు పర్సనల్గా ఇష్టం లేదు. కవిత పార్టీ పెట్టాలంటున్నా, లేదంటే కొట్లాడాల్సిందే. పార్టీలో ఉన్నా కూడా ఆమెకు ఎందుకు స్పేస్ ఇవ్వలేదు, మాట్లాడాల్సిందే. అంతేగాని సైలెంట్గా కూర్చొని మాట్లాడేది. బట్ పర్సనల్ ఐఎమ్ సేయింగ్ కవిత కెన్ బికమ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ. షీ ఈస్ బెటర్ దెన్ రేవంత్ రెడ్డి. ఐఎమ్ సేయింగ్ ఆన్ రికార్డ్. రేవంత్ రెడ్డి గారి కంటే కూడా ఐ థింక్ కవిత కెన్ యాక్చువల్లీ టేక్ ఆన్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు స్కోర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇట్లా ఆయన వచ్చినప్పుడు ఇట్లా అంటే 10 years నేను ఉంటాను అన్నాడు. దేనికి అనేది ఇప్పుడు వచ్చినంత రోజుల్లోనే ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చేయాలి ఆయన గురించి. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ.